ఓం గురువుగారైన డాక్టర్ వెంకటా చాగంటి గారికి నా నమస్కారములండి. నా పేరు రోహిత్, మాది విజయవాడ అండి. సత్యం యొక్క నిర్వచనం మీద నేను ముందుసారి అడిగిన ప్రశ్నకు ఎంతో అద్భుతమైన సమాధానం ఇచ్చారు. అందుకు నా ధన్యవాదములు. ఇక నా తదుపరి ప్రశ్న యజ్ఞం గురించి. యజ్ఞో వై శ్రేష్టతమం కర్మ అని మనకు వేదాలు చెబుతూనే ఉన్నాయి. మీరు కూడా ఎన్నో అద్భుతమైన యజ్ఞాలు, ఎన్నెన్నో విజయాలు సాధించారు. కనుక యజ్ఞం మీద మీరైతేనే సరైన సమాధానం ఇవ్వగలరని ఈ ప్రశ్నల పరంపరని ప్రారంభించబోతున్నాను. అయితే అంతకంటే ముందుగా ఒక చిన్న అనుభూతిని మీతో పంచుకోదలిచాను. దయచేసి ఈ వీడియోని ఆలకించండి. ఈ స్క్రీన్ రికార్డింగు నేను మార్చి 18వ రోజున 2026న చేయటం జరిగింది. ఇది ఫ్లోరిడా నగరం చుట్టూత వాయు గమనాన్ని మనకి స్పష్టం చేస్తుంది ఈ వీడియో. అయితే ఇందులో మీరు చూసినట్టయితే ఎక్కడైతే ఎర్రని ప్రదేశం ఉందో అక్కడ వాయు గతి చాలా వేగవంతంగా ఉన్నట్టు, అలాగే ఎక్కడైతే పచ్చని ప్రదేశం, నీలి ప్రదేశం ఉందో అక్కడ వాయుగమనం చాలా తక్కువ స్పీడ్తో పయనిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. అలాగే మనకి ఈ భాగం అలాగే ఈ భాగం రెండు వాయుగుండాలు కూడా కనపడుతున్నాయి, అల్పపీడనాలు. అయితే మీరు గమనించండి, ఈ కుడి పక్కనున్న అల్పపీడనం వల్ల కలిగిన వాయుగమనం ఫ్లోరిడా నగరాన్ని తాకకుండానే పైకి వెళ్ళిపోతుంది. మీరు చూస్తే ఒక స్పష్టమైన ఎర్రని గీత కూడా మీకు కనబడుతుంది. అంటే నార్త్ అమెరికా తాలూకు వాయుగమనాలు ఒకలా ఉన్నాయి, ఈ అల్పపీడనం ద్వారా వచ్చిన వాయుగమనాలు ఒకలా ఉన్నాయి, కానీ రెండు ఎక్కడ ఢీకొనటం లేదు. అయితే ఈ ప్రాకృతిక వైచిత్రం చూసి నేను ఎంతో ఆశ్చర్యపోయాను. దీనికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించినప్పుడు సెప్టెంబరు 2024 27వ తారీఖున వెంకటా చాగంటి గారు ఫ్లోరిడా నగరం చుట్టూ ఒక అద్భుతమైన యజ్ఞ రక్షా కవచాన్ని ఈ విధంగా యజ్ఞ ప్రక్రియ ద్వారా నిర్మించారని నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ విశేషం ఇప్పుడు 2026 మార్చి 18వ తారీఖున నేను తీసుకున్న స్క్రీన్ రికార్డింగ్లో చూస్తే మీకు స్పష్టమవుతుంది. అంటే దాదాపు సంవత్సరం పైనే ఆ యజ్ఞ భగవానుడి యొక్క రక్షణ కవచం ఆ ఫ్లోరిడా నగరాన్ని, ఆ చుట్టుపక్కల జరుగుతున్న వాయు గతులని అది నిరోధిస్తూ ఫ్లోరిడా నగరంలోనికి అసలు ఎటువంటి అల్పపీడనాలు రాకుండా ఇంకా సంరక్షణ చేస్తుంది. అసలు ఈ గొప్ప మహత్యాన్ని, ఆ గొప్ప శాస్త్రాన్ని, అంతటి గొప్ప విజ్ఞానాన్ని ఆ పరమాత్మ మనకు అందించాడు వేదంలో. అటువంటి యజ్ఞ భగవానుడికి మరొక్కసారి అందరం మనస్ఫూర్తిగా ప్రణామాలు చేస్తూ ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం. చూశారు కదండి, ఆ యజ్ఞ భగవానుడి యొక్క మహత్యం ఇప్పటికీ ఎంతో అద్భుతంగా ఫ్లోరిడా తాలూకు తూర్పు తీరాన్ని ఎంత అద్భుతంగా పరిరక్షిస్తుందో, తద్వారా ఎన్నో విధమైన వాతావరణ విపత్తులు, హరికేన్ లాంటివి, తుఫాన్ లాంటివి ఇప్పటికీ ఫ్లోరిడా నగరాన్ని లేదా చుట్టుపక్కల ప్రాంతాల్ని దరిచేరకుండా ఆ యజ్ఞ ప్రక్రియ మనల్ని ఇంకా రక్షిస్తుంది. ఇంతటి గొప్ప విజ్ఞానాన్ని మా అందరికీ ఎంతో అద్భుతంగా వివరించినందుకు, ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతలు. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటా చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. రోహిత్ ప్రశ్న విన్నారు కదండి. ఆయన ఇంకా చాలా డీటెయిల్డ్గా ఒక 10 నిమిషాలు వీడియో చేశారు. ప్రస్తుతానికైతే మొట్టమొదటిది ఏంటంటే 2024 సెప్టెంబర్లో ఫ్లోరిడాలో హరికేన్ వస్తుందంటే నేను అక్కడికి వెళ్ళి హోమం చేశాను. అలానే అక్టోబర్లో కూడా, సెప్టెంబర్ ఎండింగ్లోనూ అక్టోబర్ స్టార్టింగ్లోనూ 2 హరికేన్స్ వచ్చినాయి.
సో ఒకటేమో ఫ్లోరిడా పక్క నుంచే వెళ్తూ వెళ్తూ వెళ్ళిపోయింది. దాన్ని కొద్ది దూరం జరపగలిగాం. ఇంకోటి డైరెక్ట్గా ఫ్లోరిడాకి తాంపా నగరాన్ని తగలబోతుంటే అక్కడ తాంపా నగరంలో హోమం చేస్తే అది పక్కకు జరిగి సరసోటా పక్క నుంచి వెళ్ళిపోయింది అది. సో అది దాని యొక్క స్ట్రెంగ్త్ అది తగ్గిపోయి కంప్లీట్గా అది ఫ్లోరిడా గవర్నరే ఆశ్చర్యంగా మెసేజ్లో పెట్టాడు. ఆయన చెప్పాడు కూడా దట్ అసలు అది చాలా బీభత్సం సృష్టిస్తుంది అనుకున్నాము, ప్రీవియస్ దానికంటే ఇది బలమైంది, అయినా సరే దానికి మనకేం హామ్ కాలేదు, అదొక విచిత్రం అని చెప్పాడు ఆయన. సో ఆ విధంగా మనకి ఆ విషయం తెలుసు. తర్వాత 2025లో ఒక్క హరికేన్ కూడా ఫ్లోరిడాని తగలలేదు. సామాన్యంగా మనము ఈ హరికేన్ కోసం కానీ సైక్లోన్ కోసం కానీ ఏదైనా హోమం చేస్తే దాదాపు సంవత్సర కాలం దాకా దాని ఎఫెక్ట్ ఉంటుందని ప్రీవియస్ హోమాల ప్రకారం మా డేటా కలెక్షన్ ప్రకారం అది తెలిసింది. ఇప్పుడు ఇది రెండో సంవత్సరం కావస్తోంది, అయినా సరే తగలలేదు. అది బహుశా 2 సార్లు చేయడం మూలంగా సెప్టెంబరు అక్టోబర్లో చేయడం మూలంగా అయి ఉండవచ్చు. నేను అది క్లెయిమ్ చేయలేను, ఎందుకంటే నేను ఇంకాస్త ఎక్స్పెరిమెంటేషన్ చేయాలి. ఒక సంవత్సరం అయితే డెఫినెట్గా ఉంటుందని నమ్మకం మాకుంది, ఫర్ ష్యూర్, ఇంచుమించుగా అనమాట. సో ఇప్పుడు మాంథా తుఫాన్ గురించి కూడా మనం చేసాం ప్రీవియస్ 2025లో. సో ఇప్పటిదాకా అటువైపు మళ్ళీ ఇంకొక సైక్లోన్ వచ్చి తగలటం చూడలేదు మనం. మాంథా తర్వాత ఇంకొక సైక్లోను మన శ్రీలంక నుంచి వస్తూ వస్తూ తమిళనాడు తగిలి మనకి ఆంధ్రప్రదేశ్లోకి రాబోతుంటే అక్కడతోనే ఆగిపోయింది అది. బహుశా ఈ యజ్ఞ ప్రభావం కావచ్చు, ఎందుకంటే దానికి ఇంకాస్త డేటా కావాలి కాబట్టి. కానీ మా నమ్మకం అయితే యజ్ఞమే కారణమని డెఫినెట్గా చెప్తాం. ఇప్పుడు రోహిత్ చూపించిన వీడియో మీకు అంత అర్థమై ఉండదు. ఆయన విడిగా ఒక వీడియో నాకు పంపించాడు, అది నేను చూపిస్తాను మీకు. దాని ద్వారా మీకు కొంత అవగాహన కావచ్చు. ఇది ఇది వెదర్ ఛానల్ వాళ్ళు ఇచ్చిందనమాట అమెరికాలో. సో ఇది మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంతం ఉంది కదా, ఇప్పుడు నా ఈ యారో మార్క్ తిరుగుతోంది చూసారు, అది కర్సర్ తిరుగుతున్నది, అది ఫ్లోరిడా స్టేట్. అది ఆయన నగరం అన్నాడు, ఆయన పాపం ఇండియాలో ఉంటాడు కాబట్టి తెలియకపోవచ్చు. ఇది ఫ్లోరిడా స్టేట్, రాష్ట్రం అన్నమాట, ఫ్లోరిడా రాష్ట్రం. ఇక్కడ మేము హోమం చేసాం, దాదాపు తాంపా దగ్గర చేసాము. సో ఇప్పుడు 2025లో ఇక్కడ ఎట్టి హరికేను రాలేదు. సో ఈయన మార్చ్ 2026లో ఇది వెదర్ ఛానల్ నుంచి తీసుకొని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అయితే ఇందులో మీరు గమనించాల్సింది, ఇప్పుడు ఈ రికార్డింగ్ ఆన్ చేస్తాను, మీకు ఒక ప్లస్ మార్క్ ఎక్కడ వస్తుందో అక్కడ దాని యొక్క వేగము పైన కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే గాలి వేగం ఇక్కడ ఉన్నది అక్కడ కనిపిస్తూ ఉంటుంది, అది ఆయన నోట్ చేసుకున్నది. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో దీనిలో ఇప్పుడు ప్లస్ సైన్ ఎక్కడుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ సైన్ పెట్టాడు. అంటే ఇది ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టినప్పుడు పైన ఇక్కడ 37 km/h విండ్ స్పీడ్ అనమాట. సో ఇది ఇక్కడ ప్రస్తుతం. తర్వాత ఇంకా పైకి వెళ్తే మీకు పైకి వెళ్తున్న కొద్ది ఇటు వెళ్ళినప్పుడు కొద్దిగా వెనక్కి వెళ్దాము. ఈ ఎరుపు దగ్గరికి వెళ్ళేటప్పటికి 63 km/h, అంటే ఫ్లోరిడా నుంచి దూరంగా జరుగుతుంది. ఇది ఫ్లోరిడా, ఇక్కడ ఉన్నది ఫ్లోరిడా అనమాట. సో దాని నుంచి దూరంగా జరుగుతున్నప్పుడు ఈ ఎరుపులోకి వచ్చేటప్పటికి విండ్ స్పీడ్ విపరీతంగా ఎక్కువైపోయింది. సో అలా తీసుకొచ్చి చూపిస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, ల్యాండ్ మీద 23 km/h. సో ఇంకాస్త ఇటు వెళ్తే ఇక్కడికి వెళ్ళినప్పుడు 17 km/h. అంటే ఏంటంటే ఇది విండ్ స్పీడ్ ఇక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా లోపలికి వచ్చేసేయాలన్నమాట. సో ఇక్కడ కూడా ఇంకా తక్కువ ఉంటుంది ఫ్లోరిడాలో. సో ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్కి వస్తే 30 km/h. సో ఇలా మీరు చూస్తే ఈ ప్రాంతం ఎరుపు ఉన్న ప్రాంతంలో ఎక్కువ విండ్ స్పీడ్ ఉండి ఇటువైపు అంతా తక్కువ ఉంది. సరే, ఇది ల్యాండ్ కాబట్టి మనం పట్టించుకోగలం, కానీ ఇక్కడ ఫ్లోరిడాకు మటుకు ఎఫెక్ట్ కాలేదు. ఇలా హరికేన్స్ 2 వచ్చి ఇలా తిరిగి ఇలా వెళ్ళిపోయింది, ఇలా వచ్చింది 2, 3 వచ్చి ఇలా తిరిగి వెళ్ళిపోయింది 2025లో. సో అది నేను ఆ గ్రాఫ్ కూడా తీసి పెట్టుకున్నాను, దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం అయితే ఈ ఫ్లోరిడా స్టేట్ని అది టచ్ చేయలేకపోయింది. సో అది ఈయన ఈ గ్రాఫ్లో చెప్పదలుచుకున్నాడు అనమాట. సో మీకు అది ఎర్ర ప్రాంతం వస్తున్న కొద్దీ స్పీడ్ పెరుగుతూ ఉంది, పక్కకి ఆరెంజ్కి వస్తున్నప్పుడు తగ్గిపోయి గ్రీన్కి వచ్చేటప్పుడు ఇంకా తగ్గిపోతుంది విండ్ స్పీడ్. అది ఆయన చూపించదలుచుకుంది అనమాట. సో ఆశ్చర్యంగా ఉంది, ఎందుకు అలా జరిగింది, ఎందుకంటే అది విండ్ ఇంకా ఇటువైపు తోసుకుంటూ వెళ్ళాలి, కానీ అట్లా తోయకుండా ఎట్లా ఆగింది అని ఆయన యొక్క ప్రశ్న అనమాట. సో అదే ప్రశ్నని ఆయన ప్రశ్న రూపంలో మనకి పంపించారు. సో ఈ యజ్ఞం మీద ఆయనకున్న నమ్మకము, యజ్ఞం ఎలా చేసిందని ఆయన అబ్జర్వ్ చేస్తున్న దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి. సో
యజ్ఞం యొక్క ఎఫెక్టు ఆ ఆ మంత్రంతో మనము యజ్ఞం చేయటం అన్నది ఎలా ఎఫెక్ట్ చూపించింది, ఏ ఏ పదార్థాలు వాడామో ఆ లొకేషన్ బట్టి పదార్థాలు మార్చుకుంటూ వెళ్తాం అన్నమాట. సో ఆ పదార్థాలు ఏ పదార్థాలు దాని మూలంగా ఎలా అది ఆగింది, హరికేన్ యొక్క స్ట్రెంగ్త్ ఎలా తగ్గింది అన్న విషయము సంవత్సరం కాలం తర్వాత అంటే 2025లో ఫ్లోరిడా వైపు హరికేన్ అనేది ఇలా చూడలేదు. మీరు గత 50 ఏళ్ళుగా తీసుకుంటే హరికేన్స్ ఎంతో కొంత సైక్లోన్ అన్నా వచ్చి వెళ్ళేదనమాట. అంటే హరికేన్ స్ట్రెంత్ కంటే తక్కువ వచ్చాయినా ఫ్లోరిడాని తగిలేవి. అలాంటిది ప్రీవియస్ ఇయర్లో 2024 తగలలేదు. దానికి సైంటిస్టులు చెప్పలేకపోయారు. చెప్పలేకపోతే ఏదో కహానీలు చెప్పారనమాట. బహుశా వచ్చే సంవత్సరం ఎల్నినో వస్తుందనో, ఆ తర్వాత లానినా వస్తుందనో ఏదో చెప్పుకుంటూ పోయారు తప్పితే అక్కడ ఎందుకు రాలేదని చెప్పలేకపోయారు. రావాలి అసలు అటువైపు రావాల్సిందే కంపల్సరీగా. ఒక్క హరికేన్ అన్నా తగలాలి ఫ్లోరిడాకి. సో ఆ అట్లాంటిక్ ఓషన్ అలా ఉంటుందన్నమాట. మనకి ఆఫ్రికా నుంచి వస్తూ 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 ఇట్లా తగ్గుతుందన్నమాట. అది దాని ప్రాసెస్ అన్నమాట. అలాంటి తగలలేదు అని సైంటిస్టులు ఎందుకు అనేది ఆశ్చర్యపోయి దానికి వాళ్ళు ఇలాంటి రికార్డు ఇచ్చారు, కానీ ఎందుకో చెప్పలేకపోయారు ఫర్ ష్యూర్. అయితే ఇది మనం యజ్ఞం మూలంగానే అయిందంటే ఒక్క సంవత్సరం దాకా అయితే డెఫినెట్ అని చెప్పి మా ప్రీవియస్ రికార్డ్స్ చెప్తుంది. అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరము మీకు జూన్ నుంచి నవంబర్ 1 దాకా, జనరల్గా నవంబర్ 15 కూడా ఒక మాట వస్తుంది, అక్కడ దాకా హరికేన్ సీజన్ అంటాం ఫ్లోరిడా. ఎప్పుడైనా రావచ్చు, జూన్లో రావచ్చు, జూలై రావచ్చు, అక్టోబర్ ఆగస్టు రావచ్చు, సెప్టెంబర్ రావచ్చు, అక్టోబర్ నవంబర్ ఎప్పుడైనా రావచ్చు. ఒకటి కాదు 2-3 వస్తూ ఉంటాయి అన్నమాట. ఒకసారి వెస్ట్ నుంచి, ఒకసారి ఈస్ట్ నుంచి అలా వస్తుంటాయి అన్నమాట. సో ఇలా వచ్చి ఆ ఫ్లోరిడా రాష్ట్రాన్ని తగులుతూ ఉంటాయి. సో అది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ, అందులో డౌట్ లేదు. కానీ 2025లో ఒక్కసారి కూడా ఒక్క హరికేన్ కూడా తొంగి చూడలేదు ఫ్లోరిడా. సో కారణం ఏంటి అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు మేము సెప్టెంబర్లో 2024లో చేసాం కాబట్టి, అక్టోబర్ ఫస్ట్ వీక్లో కూడా చేసాం కాబట్టి 2025 సెప్టెంబర్ దాకా సేఫ్ పీరియడ్ అని నా నమ్మకం. కానీ మనకి ఇంకా ఎక్స్టెండ్ అయింది కూడా. బహుశా మేము కంటిన్యూస్గా ఫ్లోరిడాకి వెళ్ళి హోమాలు చేయడం మూలంగా అయ్యి ఉండవచ్చు. ఓకే, అది కూడా కారణం కావచ్చు. కానీ ఆ కారణాన్ని మనము సైంటిఫిక్ డేటాతో మనము సమకూర్చుకోవాలి. ఇప్పుడు మీరు ఇచ్చిన డేటా సైంటిఫిక్ డేటా. ఆ సైంటిఫిక్ డేటా ప్రకారము ఇది అని చెప్పడానికి ఇంకాస్త డేటా కావాలి. వాళ్ళు ఆ డేటాని ప్రచురించలేదు. కేవలం విండ్ స్పీడ్స్ ఎలా ఉన్నాయి అని చూపించుకుంటూ వచ్చారు వాళ్ళు. దట్స్ కరెక్ట్. కానీ ఆ ఫ్లోరిడా స్టేట్ని తగలకపోవడానికి కారణాలు వాళ్ళు వెతకలేదు. రాలేదుగా హరికేన్ హ్యాపీస్ అలా ఉన్నారు, కానీ రీజన్ వాళ్ళు కనిపెట్టలేరు. ఎందుకంటే ఇది యజ్ఞంకి సంబంధించింది. వాళ్ళ దృష్టికోణంలో ఆలోచించారు, అసలు వాళ్ళకి తెలియదు కదా. సో ఆలోచించారు కాబట్టి వాళ్ళకి తెలియదు. కానీ మనము గమనిస్తే అది శుభ్రంగా మనకి ఇప్పుడు ఈ సంవత్సరం కనుక 2026 సెప్టెంబర్ దాకా ఫ్లోరిడాకి తగలకపోతే అప్పుడు ఆ 2 యజ్ఞాల మూలంగా అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకునే అవకాశం ఏర్పడుతుంది. కానీ ఒక్క డేటాతో సరిపోదు. 2-3 సార్లు అట్లా చేసుకుంటూ వెళ్ళి అప్పుడు దీని మూలంగా ఇలా ఆగింది అని తెలుసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అది రోహిత్ గారు. సో మీ యొక్క ఇంట్రెస్టు, తర్వాత మీ దృష్టి చాలా బాగుంది. చక్కగా దాన్ని గమనించి దాన్ని రికార్డింగ్ చేసి పెట్టుకొని నాకు పంపించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. ఈ డేటా రికార్డింగ్ మీరు ఏం చేయాలంటే అదే వెబ్సైట్కి వెళ్ళి మీరు దాదాపు 2024 అక్టోబర్ ఎండింగ్ నుంచి 2026 మార్చ్ దాకా ఆ పీరియడ్లో మొత్తం గమనిస్తే కనుక అప్పుడు మనం కొంత వివరించగలుగుతాం. సో అది ఒకసారి గమనిస్తారని నేను అనుకుంటున్నాను. అది గమనించి నాకు చెప్పండి, తప్పకుండా దాని విశ్లేషణ చేద్దాము. అలానే మిగిలిన ప్రశ్నలు మీకు ఉన్నాయి, అవి రేపటి వీడియోలో చెప్తాను. ఇప్పటికైతే ఇది డైజెస్ట్ కావడమే జనాలకు కష్టం, ఇది అర్థం చేసుకోవడం కష్టము. సో అది చాలా బాగుంది, మీరు చాలా చక్కగా దాన్ని వీడియోగ్రాఫ్ చేసుకొని రికార్డింగ్ చేసి పెట్టారు. అది కాస్త మీరు సెప్టెంబర్ 2024 నుంచి మీరు 2026 మార్చ్ దాకా చేయగలిగితే చేసి, లేకపోతే ఆ వెబ్సైట్ లింక్ పంపించి నాకు చూడమని చెప్తే నేను ప్రయత్నం చేస్తాను. మీరు కూడా రికార్డింగ్ చేయగలిగితే బాగుంటుందని ఉద్దేశం. ఎందుకంటే ఇది మీరు కనిపెట్టింది, మీరు కనుక్కున్న విషయం అనమాట. అందుకే మీరు చేస్తేనే మీ పేరు మీద నేను చెప్పగలుగుతాను. ఉంటానండి.